బాధ అనిపించే అంశం ఈ కాలంలో కూడా కనీస అవసరాల కోసం మనం కొట్లాడే పరిస్థితి. ఇవాళ మీరు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు, లలితామేమో కుమ్మెర గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ పోతున్నది వ్యవస్థ? ఎవడు సపోర్ట్ చేస్తాడు? ఎవరికి మనసుకు తృప్తి ఉంటుందో అట్లాంటి సంఘటనలు. సాటి మనిషి అంటే ఈ కాలంలో ఇవాళ ప్రపంచం గ్లోబల్ విలేజ్గా మారుతున్న ఈ కాలంలో ఎవడు ఎక్కడైనా పోయి బతికేటువంటి ఈ కాలంలో, కులం లేదు మతం లేదని చెప్పేటువంటి ఈ కాలంలో ఇంకా గిట్లాంటి దుర్మార్గాలు సభ్య సమాజాన్ని తరలించుకుంటూ చేస్తూ ఉన్నాయి. దిస్ ఇస్ సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. ఎందుకో లోతుగా అధ్యయనం చేయలేకపోతున్నారు, లోతులోకి పోయి మాట్లాడలేకపోతున్నారు. తాత్కాలికమైన అవసరాల కోసం తాత్కాలికమైన సంచలన కోసం చేస్తున్నాం తప్ప కొన్ని వాస్తవాలు ఏందో బయటకు వస్తలేవు. ఇవాళ ఖమ్మం ఉంది. ఖమ్మంలో 10 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో ఆ భూమి బాజాప్తా అది భూదాన్ భూమి, 61 ఎకరాల భూమి. ఆ 61 ఎకరంలో 30 ఎకరాలు కనుమరుగైపోయింది. రికార్డు తారుమారు చేసుకున్నారు. ఉన్నదే 31 ఎకరం. నేను చాలాసార్లు మాట్లాడినా, నేను ఈటల రాజేంద్రగా నేను మా మత్స్యచారిగా వాడు ఆ 50 గజాలలో 100 గజాలలో మేము మాకు పుక్కలకి ఇస్తా అంటే మేము ఆ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పండి. ఇవాళ ఒకవేళ ఇవాళ లాంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులు ఈ 70 ఏళ్ళు ఇట్లా కొనసాగితే హైదరాబాద్లో ఇన్ని బస్తీలు వచ్చేటివి కావు. ఒక గుడిసెల వెంకటస్వామి గురించి మనం మాట్లాడుకుంటాం, ఒక అంజయ్య నగర్ గురించి మాట్లాడుకుంటాం మనం, ఒక వాజ్పేయి నగర్ గురించి మాట్లాడుకుంటాం మనం, ఒక ఆలయ నరేంద్ర కాలనీ గురించి మాట్లాడుకుంటాం మనం. ఎక్కడికి పోయినా అంబేద్కర్ నగర్లు, బాబు జగ్జనగర్ గురించి మాట్లాడుకుంటాం. ఎవరి వీళ్ళు ఇవాళ కన్నగడ్డ అన్నం పెట్టకపోతే, ఉపాధి లేకపోతే కనిపెంచిన అమ్మాయిలను అక్కడనే వదిలిపెట్టి కన్న బిడ్డలు వేసుకొని వస్తాం. హైదరాబాద్కి కన్న బిడ్డలు వేసుకొని వస్తాం. 4,000 5,000 కిరాయి చెల్లించలేని ఆ పేద కుటుంబాలు ఎక్కడో ఇసేసినట్టుగా చెరువులో పక్క పంటో, మురికి కాలువల పక్క పంటో, జనసంచారం లేని దగ్గర, ఎవరు నివసించిన దగ్గర అక్కడ గుడిసెలు వేసుకొని ఒక తరం జీవిస్తుంది. ఇవాళ నేను అంటున్నా, ఇవాళ ఈ హైదరాబాద్లో వేసిన అన్ని బస్తీలు కూడా ఒకనాడు జనసంచారం ఉన్నటువంటి ప్రాంతాలు కావవి. 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఒక తరం కష్టపడితే ఒక ఇల్లు నిర్మాణం అవుతుంది. అక్కడ ఒక ఇల్లు నిర్మాణం అవుతుంది. ఒక 20 లక్షలు 30 లక్షలు సెకండ్ జనరేషన్ వాళ్ళు ఉన్నారు. ఆ సెకండ్ జనరేషన్ కట్టుకొని నివసిస్తున్న ఆ ఇళ్ల మీద ఇవాళ బుల్డోజర్లు పోతున్నాయి. హైదరాబాద్ వచ్చినాడు చాలా మంది ఓహో ఆహో అని కీర్తించారు. ఈ ఈటల రాజేంద్ర అంటే ఎప్పుడు ఇదే మాట్లాడతాడా? ప్రోగ్రెసివ్ ఆలోచించడా? ఇట్లనే ఉంటారా? చెరువులు కబ్జా కావుడేనా? మురిక్కాలో కబ్జా కావడని నేను కోరలే. మురిక్కాలో కబ్జా కావద్దని కోరుకుంటున్నా. నేను చెరువులు కబ్జా కావద్దని కోరుకుంటున్నా. కానీ 70 ఏళ్ల క్రితమో 80 ఏళ్ల క్రితమో ఇవాళ ఆయాన్ కన్వర్షన్ చేసుకొని ఆ చెర్లల్లో పట్టాలిచ్చి ఇల్లు కట్టుకుంటే ఇవాళ నువ్వు వచ్చి అవి కూలగొడతా అంటే కబర్దారని చెప్పి హెచ్చరించిన తప్ప ఒప్పందం చెప్పండి. మూసినది ప్రక్షాళన జరగాలని కోరినప్పుడు నేను కూడా సంతోషిస్తాను. మా పిల్లలు కూడా ఈత కొట్టాలని కోరుకుంటాడు. కొబ్బరి నీళ్ళు లాంటి మూసి పాలని కోరుకుంటాం. కానీ మూసి ప్రక్షాళన పేరిట ఇవాళ మూసికి 500 మీటర్లు ఇటువైపు 500 మీటర్లు అటువైపు ఇవన్నీ కూడా ఇల్లు కూలగొట్టి, నేను నా ప్రాంతం వస్తాయి కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఎప్పటి చైతన్యపురి ఇప్పటిదా? చైతన్యపురి 50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి చైతన్యపురి. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చైతన్యపురి వచ్చింది. అవన్నీ తీసుకొని వాటిని కూలగొట్టి వాటి జాగాలో మల్టీప్లెక్స్ కట్టేటువంటి ఒక వ్యాపారం చేస్తానటువంటి ఆలోచన వచ్చినప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని చెప్పి అడిగినా తప్ప, రియల్ ఎస్టేట్ బ్రోకర్ కోసం వచ్చినావా? బ్రోకర్ మస్తమైన రియల్ ఎస్టేట్ అంటే నీవెందుకు అంటే ఇవాళ కూడా గాంధీ గారి విగ్రహం పెట్టుకో, మాకేం బాధ లేదు, మేము పూజిస్తాం, దండేస్తాం. 50 ఎకరాలు కాదు 100 ఎకరాలు కానీ దాని నీడలో
వందల కుటుంబాలను రోడ్ల మీద వేసే దుర్మార్గమైన చర్యని కూడా సపోర్ట్ చేస్తారు అడుగుతున్నాయి. అరే మీకు తెలియదు, సెంటిమెంట్స్ ఉంటాయి ప్రజలకు కొంత. అమ్మ ఓ సెంటిమెంట్, నాన్న ఓ సెంటిమెంట్, ఇల్లు ఓ సెంటిమెంట్. ఊళ్ళల్లో ఓ పుట్ట మీద ప్రేమ ఉంటుంది, ఓ గుడి మీద ప్రేమ ఉంటుంది, ఓ బావి మీద ప్రేమ ఉంటుంది, వాడకట్టు మీద ప్రేమ ఉంటుంది. ఊరు పట్టు ఉడుం పట్టు అంటారు, ఇక ఊరు పట్టు ఉడుం పట్టు అంటారు. ఇవాళ నీ అందాల కోసం, నీ పేరు కోసం వేల కుటుంబాలు ఇవాళ నిరాశ్రయం చేస్తా అంటే ఎవడు ఈ సమాజం స్పందించకుండా ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఖమ్మంలో వాళ్ళు చెప్పే భాష ఏంటిది? బ్రోకర్లు. ఎస్, బ్రోకర్లు కావచ్చు, మీకు కావట్లేదు, కానీ వాళ్ళు పేదోళ్ళు. వాళ్ళంతా గ్రామీణ ప్రాంతాల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా ఉపాధి లేకపోతే పుట్ట చేత పడుకొని వచ్చిన వాళ్ళు. కూరగాయలు అమ్ముకుంటూ ఉంటారు అక్కడ, పళ్ళు అమ్ముకుంటూ ఉంటారు అక్కడ, 10 ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు, 10 ఇళ్లలో బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కదా వాళ్ళు మనుషులు. ఒకవేళ ఇవాళ లెక్క రేవంత్ రెడ్డి లాగా కనుక ఇవాళ ఖమ్మంలో గుడిసెలు కూలగొట్టాలి, ఇవాళ మా గాజుల రామారంలో ఇల్లు కూలగొట్టాలంటే ఇవాళ ఎన్ని బస్తీలు ఉండేది కాదు. ఇవాళ దాడి జరుగుతున్నది. వాళ్ళంతా ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, అనగారిన వర్గాలు తప్ప ఉన్న వాళ్ళు ఎవరు లేరు. బాధ అనిపించే అంశం ఏంటంటే అసలు ఈ రాజ్యం ఒక్కోసారి బాధ అనిపించి పాడైపోను. ఏ పోలీస్ అయితే ప్రజల ప్రాణాలకు మానాలకు రక్షణ కల్పించాలో గా పోలీసులు ప్రజల మీద హింస పెట్టడానికి ఆర్డర్ ఇస్తే ఇలా వాళ్ళ సమక్షంలో వాళ్ళ ఇల్లు కూలగొట్టడం అనేది ఎంత నీచమైన చర్యలో ఆలోచన చేసుకోమని కోరుతున్నాను. ఇలా ఆర్డర్ పెట్టంగానే ఇది మంచిదా చెడ్డదా, చేయచ్చా చేయకూడదా చూస్తలేరు. నాకు ఆర్డర్ వస్తూనే ఉంటుంది. ఇవాళ శత్రు దేశాల మీద యుద్ధం చేసినట్టుగా పేద ప్రజల మీద ఇలా దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళ కళ్ళ ముందే పోలీసుల సమక్షంలో నోటీసు లేకుండా దొంగల్లాగా అర్ధరాత్రి పూట వచ్చి లారీలు ఒక్కొక్క ఇంటికి ఒక లారీ తెచ్చి వాళ్ళు కుక్కి పడేసి ఇలా కూలగొట్టే పరిస్థితి వచ్చిందంటే ఎటుపోతుందో తెలంగాణ సమాజం ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. దీన్ని ఆర్పగలిగే శక్తి కేవలం సంఘాలకు మాత్రమే లేదు, దీన్ని ఆర్పగలిగే శక్తి కేవలం వ్యక్తులకు మాత్రమే లేదు, దీన్ని ఆర్పగలిగే శక్తి, అడ్డుకోగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉందన్న విషయం మర్చిపోతుంది తెలంగాణ. ఏ తెలంగాణ మత్పరిచేది కాదని, మాయ చేసేది కాదని, తెలంగాణ పరిగణించుకొచ్చే కొట్లాడే శక్తి ఉందని చెప్పి అయితే గర్వపడ్డమో ఇక్కడ పోయింది చైతన్యం. ఏమైపోతుంది చైతన్యం ఆలోచన చేసుకోవాలి. మనం 2 ఏళ్ళు గడిచిపోయింది వాళ్ళ